గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీరు ఎదురు చూసిన సమయం ఇప్పుడు రానే వచ్చింది. క్రిస్టల్ మ్యాజిక్ షో. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులరా, ఈ రోజు రాత్రి జరగనున్న మాయాజాలాన్ని చూడ్డానికి మీరందరూ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? నా ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు నేను మీ అందరికీ చేసి చూపించబోతున్న మ్యాజిక్ ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్కడ చూసి ఉండరు, దాని గురించి ఎక్కడ వినుండరు కూడా. ఇదిగో ఈ టేబుల్ మీద పడుకొని ఉందే ఈ అమ్మాయిని గాల్లో తేలేడాలా చేస్తాను. అంతేకాకుండా గాల్లోనే మాయమయ్యేలా చేస్తాను. అటు చూడు, ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు? మై గాడ్, అది ఎలా సాధ్యం? సో మిత్రులారా, ఇది కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే, కానీ నిజమైన అద్భుతాన్ని రేపు చూపిస్తాను మీకు. టిల్ దెన్, గుడ్ బై. ఆపండి, ఆపమని చెప్తానుగా. ఏయ్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి నుంచి వెళ్ళండి. ఎవరు మీరంతా? ఇది చూడండి, మీరు బలవంతం చేసి తన్ని తీసుకెళ్ళలేరు. అలాగా? మేము బలవంతంగా తీసుకెళ్తాం, నువ్వేం చేస్తావు? అలా చేయడం మంచిది కాదు, ముందే చెప్తున్నా. చెప్పేది విను, దయచేసి గాలిని కిందకి దించు. చెప్తే వినవా? చెప్తే వినవా? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు ప్రోగ్రామ్ కి స్వాగతం. అజింకా సార్ ఎప్పుడు చెప్పారో కరెక్ట్గా ఆ టైంకి టపాసులు పేల్చాలి, సరేనా? అలాగే అర్నవ్, డోంట్ వరీ. 5 నిమిషాలు అజింకా సార్ స్టేజ్ మీదకి వస్తారు. తర్వాత 2 నిమిషాల్లో డాన్సర్స్ ని స్టేజ్ మీదకి తీసుకెళ్ళండి. ఓకే మిత్రులారా, మీ గుండెల్ని రాయి చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం అవుతుంది. అజింకా సార్ నిన్న ఇచ్చిన మాటని నెరవేర్చబోతున్నారు. అయితే ఎప్పట్లానే ముందుగా డాన్స్, ఆ తర్వాత మ్యాజిక్. లెట్స్ వెల్కమ్ దెమ్. దయచేసి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. సో మిత్రులారా, ఎదురు చూస్తున్న సమయం ముగిసిపోయింది. ఇప్పుడు మొదలు కాబోతోంది నా మ్యాజిక్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కార్ని పైకెత్తబోతున్నాను. ఏంటి ఇతను అసలు ఏమంటున్నారు? ఏమన్నా అర్థమవుతుందా? మీరే చూడండి. ఇదిగో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా హీట్గా ఉంది. అందుకని నేను ఇప్పుడు కాసేపు బండి డిక్కీలో ఉన్న చిల్నెస్లో నేను కాసేపు విశ్రాంతి తీసుకోబోతున్నాను. ఇంకా నేను కారు డిక్కీలోకైతే వెళ్తున్నాను, కానీ డిక్కీలో నుండి మాత్రం బయటికి రాను. కానీ నేను మీ అందరి మధ్య నుండి బయటికి వస్తాను. ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా అలా చేస్తారా?
చూసారా, ఈ కార్ని ఎలాంటి తాడుతోనూ కట్టలేదు. నేను ఇప్పుడు ఈ కారు డిక్కీలోకి వెళ్ళబోతున్నాను. ఏంటి ఇదంతా నమ్మేలాగుంది అసలుకి? అజింక్య సార్ ఇంతవరకు ఆడియన్స్లో నుంచి రాలేదే. అందరూ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయి, మ్యాజిక్ ఇంకా పూర్తి కాలేదు. టపాసులు కాల్చడం అయిపోయింది కానీ సార్ ఇంకా రాలేదేంటి? ప్రణవ్, త్వరగా డిక్కీ ఓపెన్ చేయండి. ఓ మై గాడ్, అజింక్య సార్ కనబడడం లేదు. ఇందులో చాలా రక్తం పడి ఉంది. ఏదో ప్రాబ్లం అనుకుంటా. సిఐడికి ఫోన్ చేస్తే మంచిది. మయూర్, ఇషిత, ఆ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేయండి. ఇంకా బండిని బాగా చెక్ చేయండి. పూర్వి, అటువైపు ఏదైనా దొరుకుతుందో చూడిపో. సార్. ఆర్నో, చెప్పు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం జరిగిందని. సార్, ట్రిక్ ఏంటంటే అజింక్య సార్ తనకి తానే కారు డిక్కీలో కూర్చుంటారు. ఆ తర్వాత కారు కింద పడగానే అజింక్య సార్ డిక్కీలో నుండి 2 నిమిషాల్లో అతను బయటకు వచ్చేస్తారు. సరే, ఇదంతా మీరు ఎలా చేస్తున్నారు? ఈ కార్ని ఎగిరించడం ఇంకా అన్నిటినీ? సార్, కార్ ఆ స్పీకర్ ద్వారా పైన వేలాడుతుంది. అదిగో ఆ స్టేజ్లో ఉంది. సార్, యాక్చువల్లీ ఆ స్పీకర్స్లో ఎలక్ట్రోమాగ్నెట్ ఉంది. అదేమో హై వోల్టేజ్ కరెంటుతో కనెక్ట్ అయి ఉంటుంది. స్పీకర్స్ వల్ల కార్ గాలిలో ఎగురుతుందా? డ్యూయల్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల కార్ పైనే ఎగురుతుంది. అంటే ఈ మ్యాగ్నెట్ శక్తితోటి ఆ కారు 4 వైపులు లాగడం వల్ల కారు కింద పడలేదు, కరెక్టా? అవును సార్, కార్ని లెఫ్ట్ రైట్ తిప్పడం కూడా ఆ అయస్కాంతం ద్వారానే తిప్పుతాం. సరే, ఈ కారు ఎలా ఎగిరిందో నాకు అర్థమైంది. కానీ ఇది ఆ బండిలోకి ఎక్కిన తర్వాత అజింకర్ సార్ ఎలాగా కనబడకుండా పోయారు? ఆడియన్స్ మధ్య ఎలా వస్తున్నారు? సార్, ఆ సీక్రెట్ గురించి మాకే ఆయన చెప్పలేదు సార్. లోపలికి వెళ్ళడం చెప్పలేదు, బయటికి రావడం కూడా చెప్పలేదు సార్. సార్, మా పని కారు డిక్కీని రిమోట్తో మూసేయాలి, అంతే సార్. అతను కారులో నుంచి బయటికి ఎలా వస్తారో అతను కాకుండా ఇంజనీర్లు మాత్రమే చెప్పగలరు. దుష్యంత్, కొంచెం కార్ని తోయి. ఓ, ఇదేనా మ్యాజిక్ అంటే? ఆయన ఇక్కడి నుంచే మాయమవుతున్నాడు. హా సార్, లోపల రక్తపు మరకలున్నాయి. ఒకవేళ మ్యాజిక్ వల్ల అజింక్య మాయమైపోయి ఈ విధంగా జరుగుంటుందా? సార్, దీన్ని చూడండి, ఎలక్ట్రోమాగ్నెట్. అంతా డ్రామానే. షో ఫ్లాప్ అయిన వెంటనే పారిపోయాడు. మా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఆయనకి మనసు లేదు సార్. అజింక మీ దగ్గర అప్పు తీసుకున్నాడా? మేడం, అది కూడా చిన్న అమౌంట్ కాదు, పూర్తిగా 5 కోట్ల రూపాయలు. అదంతా సర్లే గానీ అజిన్ సార్ గుంపులోంచి బయటకు వచ్చేటప్పుడు అలాంటప్పుడు ఇక్కడ ఏమన్నా జరిగిందా? అవును సార్, అతని ఎంట్రీకి ముందే ఫైర్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఎంట్రీకి ముందేనా? కానీ పటాకాయలు ఆయన ఎంట్రీ వచ్చినప్పుడే కదా జరగాలి, ఎందుకు ముందే పెళ్లి? సార్, అది మీకు జాయ్ మాత్రమే చెప్పగలరు. పటాసులు పేల్చే బాధ్యత తనదే.
అలాగా ఏంటి జాయ్, నీకు ముందే తెలుసా ఏంటి అజింక్యర్ బండి నుంచి బయటికి రాడని చెప్పి? సార్, ఆ విషయం నాకెలా తెలుసు? టపాకాయల్ని తెలియకుండా కాల్చేశాను సార్. అంతా కోఇన్సిడెన్స్ కాదు, ఒకే సమయంలో నువ్వు తప్పు చేసి అజింక్య కనపడకుండా పోవడానికి. ఇంకా ఇంకొక ప్రశ్న కూడా ఉంది. అంటే డిక్కీలోకి వెళ్ళాక అజింక్యర్కి ఎలా గాయపడ్డాడో చెప్పండి, ఎందుకంటే అంతవరకు అతను బాగానే ఉన్నాడు. సార్, అందుకే అజింక్య పారిపోయి ఉంటాడు, వాడికి గాయం ఏర్పడి వాడి ట్రిక్ పూర్తి అవ్వకుండా పోయినందుకు. అలా కాదు దుష్యంత్, ఒక మెజిషియన్కి దెబ్బ తగిలిందంటే ఆ సమయంలో వాడు గ్రౌండ్ నుంచి పారిపోడు. మెజిషియన్ని ఎవరో దాచేశారు. సార్, ఏమీ అర్థం కావట్లేదు. అజింకా లాంటి మ్యాజిక్ చేసే వ్యక్తి ఎలా కనిపించకుండా పోయారు? అదే మరి మనకేం దొరికింది? కారు డిక్కీలో రక్తం, ఇంకా షూ గుర్తులు. ఆయన మాయమైపోయినట్టు అందరూ నమ్మాలని అలా చేశారనుకుంటాను సార్. అప్పు నుంచి తప్పించుకోవడానికి అలా చేశారనుకుంటా. సచిన్ పారిపోయి ఉంటే ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఫేమస్ అయిన ముఖం పిల్లలు కూడా గుర్తుపడతారు కదా. అయితే సార్, ఆ రక్తం డూప్లికేట్ అయ్యి ఉండదుగా? ఆయనకి ఖచ్చితంగా గాయం తగిలి ఉంటుంది. అదే కదా. ఫ్రెడీ, హాస్పిటల్లో విచారణ జరిపారా అజింక్య గురించి? హాస్పిటల్స్కి, హోటల్స్, ఇంకా గెస్ట్ హౌస్కి అజింక్య ఫోటోని మేము పంపించాం సార్. కానీ ఇప్పటి వరకు ఏ న్యూస్ రాలేదు సార్. సార్, ఒకవేళ అజింకా ఏదైనా సమస్యలో ఉన్నాడా? ఒకవేళ ఇలా కూడా చెయ్యుండొచ్చు కదా, యాక్ట్కి మధ్యలో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా. కిడ్నాప్ చేయడమా? శ్రియా ఇటువంటి ఒక పనిని అటువంటి వ్యక్తే చెయ్యగలడు. అంటే అతనికి చాలా దగ్గర వాడై ఉండాలి, లేదా అతని మాయాజాలాన్ని బాగా తెలిసిన వాడై ఉండాలి. ఏ ఆబాబో, ఇక్కడే ఆబో, ఇదిగో మా ఇల్లు వచ్చేసింది. ఏమైందిరా? శవమా? ఏంట్రా శవం? నేరుగా నిలబడు. మీరిద్దరు వేరెవరైనా ఇక్కడ చూసారా? లేదు సార్, అసలు ఎవరు లేరు సార్. ఇంకా మేమిద్దరం కూడా ఇక్కడ లేము సార్. అంటే మేము ఎక్కువ తాగడం వల్ల మా ఇల్లు మాకు తెలియలేదు సార్. మీ ఇద్దరి మీద నుండి మోసమైన స్మెల్ వస్తుంది. మందు తాగారా లేదా స్నానం చేశారా? సారీ సార్, తప్పైపోయింది. తప్పైపోయిందా? మందు కొట్టి కార్ డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్ చేసి ఎవరికైనా ఏదైనా అయితే? పంకజ్, వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయి. సార్, ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఈ అజింకాని ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు హత్య చేశారు? ఇంకా ఇలా కూడా రాశారు, ప్రపంచంలోనే గొప్ప మెజిషియన్ అని. సార్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఈ ఇంటికి ఎప్పటి నుంచో తాళం వేసిందని. ఇక్కడ ఎవరు ఉండడం లేదట. ఏదో ఒక కారణం ఉంటుంది. హంతకుడు అజింక్యని ఇక్కడ ఈ ఇంటి బయట వేలాడదీశారు. సార్, అతను అప్పు నుంచి తప్పించుకోవడానికి అతను పారిపోయాడు అనుకున్నాం, కానీ అతన్ని హత్య చేశారు కదా. శ్రేయ, కాస్త ఆలోచించు. హంతకుడు అజింక్యని చంపిన విధానం, తర్వాత ఆయన డెడ్ బాడీని ఆ ఇంటి ముందు వేలాడదీశాడు. అంటే ఏదో ఒక ముఖ్యమైన విషయం ఇందులో ఇమిడి ఉంది. ఈ హత్యలో ఏదో రహస్యం ఉంది, అవునా? ఎస్ సార్. ఆ ఇంటి గురించి ఏదైనా తెలిసిందా? ఫ్రెడీ సార్ దాన్ని విచారించడానికే వెళ్లారు. కెవిన్, ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ ఈ వస్తువులే దొరికాయి సార్. ఇది చూడడానికి మ్యాజిక్ వస్తువులా ఉంది. ఇంకా దాక్కోవడానికి ఇక్కడ చోటే లేదు సార్, ఈ చోటే ఉంది. ఇందులో దాక్కుని ఉండడానికి ఏదైనా రహస్య ప్రదేశం ఉండి తీరాలిగా. ఖచ్చితంగా ఉంటుంది. ఇదేంటి? ఇటు చూడండి, ఏదో తాళం కప్పలా ఉంది. ఒక్క నిమిషం. మెజిషియన్ అజంకి వర్క్షాప్ నుంచి కొన్ని స్కెచెస్ దొరికాయి. అంటే తాళం చెవి, తాళం ఉంది. దాన్ని వెళ్ళి తీసుకురా. సార్, సార్, ఆ డిక్కీ లోపల ఉన్న లాక్ చూడడానికి ఇలాగే ఉంది. అవును కవిన్, ఇదే అదే. అయితే ఈ తాళం కప్ప, తాళం చెవి అజంకి దగ్గర ఉంది. తర్వాత ఆయన డిక్కీలో కూర్చున్నాడు.
సార్ ఇలా అయ్యుండొచ్చుగా, లాక్ వెనుక సీక్రెట్ దారి ఉండొచ్చు కదా, దాని ద్వారా బయటకు వెళ్ళొచ్చు. అవును, ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ తాళం కప్ప చెవి ఆ హంతకుడి దగ్గరే ఉండాలి. వాడు అజంకీని చంపాడు, తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. హలో, థ్యాంక్ యూ సార్. ఆ మ్యాజిక్ షో వీడియో ఫుటేజ్ వచ్చింది. అయితే అక్కడికి వెళ్దాం, వీడియో ఫుటేజ్ని చూద్దాం. శ్రేయ, ఒక్క నిమిషం పాస్ చేయి. ఇది రివైండ్ చేయి, ప్లే చేయి. చాలు, పాస్ చేయి. అజంకి మాయమైన వెంటనే ఆ పక్కనే ఉన్న వాళ్ళందరూ చాలా షాక్గా కనిపిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ, అంటే ఈ అబ్బాయి అమ్మాయి, వీళ్ళిద్దరూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే అజంకి కనిపించకుండా పోయినప్పుడు. అవునా? ఎస్ సార్. ఇక్కడే ఏదో విషయం ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఎవరు, వీళ్ళకి ఈ హత్యకి సంబంధం ఏంటనేది కనిపెట్టాలి. సార్, ఏ బంగ్లా వెనక అజింక్య శవం దొరికిందో ఆ బంగ్లా రజని అనే అమ్మాయి పేరులో ఉంది సార్. ఇప్పుడు ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉంది సార్. కోర్టు విషయంలో సమస్య ఉన్నందువల్ల అక్కడ ఎవరూ లేదు సార్. రజనియా? సార్, ఏదైనా ఇక్కడే జరిగి ఉండాలి సార్. కానీ ఎలా, అదే అర్థం కావట్లేదు. అజింకా కనపడకుండా ఉండటానికి ఆ అబ్బాయి అమ్మాయి సంబంధం ఉంటుంది సార్, అందువల్ల అతను వెళ్ళిపోయాడు. అయిండొచ్చు పూర్వి, కానీ వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి ఎలా మాయమయ్యారు? వాళ్ళని ఖచ్చితంగా విచారించాలి. హలో సార్, ఐఎమ్ భాస్కర్. ఆ రోజు మ్యాజిక్ షో బుకింగ్స్ అన్నీ నేనే చూసుకున్నాను. అలాగా? అలా అయితే చూడండి, ఈ అమ్మాయి ఎవరో మీకు తెలిసే ఉండాలి కదా. ఈ అమ్మాయి కదా ఆ రోజు షోలో కలుసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయింది. చెప్పండి సార్. తను డాన్సర్ ప్రిషిత అజింక్య సార్తో పనిచేస్తాం సార్. అజింక్యతో పనిచేస్తుందా? అవును సార్. కానీ ఆ రోజు రాత్రి తను పర్ఫామ్ చేయలేదు సార్. ఇంకా ఈ అబ్బాయి? ఇతను మోహిత్ సార్. అజింక్య సార్ షో ఎప్పుడు జరిగినా కానీ ఇతను చూడడానికి వస్తుంటారు. ఇతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. స్విచ్ ఆఫ్ వస్తుందా? దొంగ వాడే అనుకుంటా. అయితే ఇది చూడండి, 2కి 4. అరే ఏంటిది? షోకి ఇంకా 3 డేసే టైం ఉంది. అక్కడ నువ్వు ఇలాంటి మ్యాజిక్ చేసావంటే టమాటాలు గుడ్లు విసిరేస్తారు. సిఐడి? అవును, సిఐడియే. సార్, అజింక్య చంపిన వాళ్ళని పట్టుకున్నారా? ఇంకా లేదు, కానీ త్వరలోనే పట్టుకుంటాం. ఈ ఎన్వెలప్ లో ఏముందో తెలుసా మీకు? ఏముంది సార్? ఓపెన్ చేసి చూడు. మీరేగా చెప్పారు ఈ కార్ మ్యాజిక్ ఎవరికీ తెలీదని. అలాంటప్పుడు ఈ కార్ సీక్రెట్ కంపార్ట్మెంట్ లోపల కార్ స్కెచ్ హిస్టరీ ఉంది. ఇది ఇక్కడ మీ వర్క్షాప్కి ఎలా వచ్చింది చెప్పండి. సార్, ఇలాంటి తాళాల్ని అసలు జాయ్ అజింక్ సార్ కోసం చేస్తాడు. ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయకు, ఓకే? నేను చెప్పేది నిజం సార్. అజింక్య సార్ని నేను చంపలేదు. ఆయన ఏం చేయమన్నారో అదే చేశాను సార్.
నీ వెనక ఉండే ఆ వ్యక్తి ఎవరు? సార్ నాకేం తెలియదు సార్. మ్యాజిక్ షో జరిగిన రోజు ల్యాండ్లైన్ నుంచి ఫోన్ వచ్చింది. వాడు ఏమన్నాడంటే తప్పుడు టైంలో పటాసు పేల్చమన్నాడు. అలా చేస్తే షో నాశనం అయిపోతుందని. ఈ పని చేసినందుకు నా డ్రాలో ₹1,00,000 పెట్టేసెళ్ళాడు సార్. కానీ నాకు మాత్రం ఏం తెలుసు సార్, దీని వెనక ఉన్న లక్ష్యం అతన్ని చెప్పడానిక లేక షోని నాశనం చేయడానికి. అని ఆయన మరణానికి నేనే కారణం. దయచేసి నన్ను క్షమించండి. ఆ తాళం చేసింది కూడా నువ్వే కదా? అవును సార్, ఆయన కోసం నేను అప్పుడప్పుడు తాళం చేసిస్తాను. కానీ నాకు తెలీదు ఆ తాళాన్ని ఎప్పుడు ఎక్కడ వాడతారు అని. అయితే ఇప్పుడు నువ్వు ఇంకో తాళం చేస్తున్నావు మా కోసం. సార్ నాకేమనిపిస్తుందంటే ఈ ప్రిషితాకి ఈ కేసులో ఖచ్చితంగా సంబంధం ఉండుంటుంది. ఇంకా అయితే మోహిత్కి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా మిగిలింది ప్రిషిత. ఏంటి శబ్దం? కవిన్, శ్రేయ వెనక్కి వెళ్ళండి. నన్ను వదలు ప్లీజ్. సిఐడి పార్పో. చెప్పండి రా, ప్రిషితాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? నేను చెప్తాను సార్. అజింక్య నా కాలేజ్లోనే చదువుకున్నాడు. కానీ అతను నా సీనియర్ సార్. అతనికి మ్యాజిక్ షోస్ అని రావు సార్. అసలు కష్టం అంతా నాది, పేరు మాత్రం అతనికి. అందుకే నేను పని చేయనని చెప్పాను సార్. అందుకే వీళ్ళు ఎలా చేస్తున్నారు. మీకు బుర్రుందా లేదారా? నేను మిమ్మల్ని ప్రిషితాన్ని తీసుకురమ్మని ఇక్కడికి పంపాను, చంపమని ఏమీ పంపలేదు. చూడండి, ప్రిషిత మీతో పాటు రాదు. ఎందుకు రాదు? తనకి 5 సంవత్సరాలు ఖర్చు పెట్టాను తనకి మ్యాజిక్ నేర్పించడానికి. తన పాటికి తను టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్తుంటే నేను ఇక్కడ చూస్తూ ఊరుకుంటానా? మీరే చెప్పండి. నేను ఒకవేళ రాపోతే నన్ను నువ్వు చంపేస్తావా? నిన్ను నేనెలా చంపుతాను? నీకు దగ్గర వాళ్ళని చంపేస్తానంటే నీకు భయం వస్తుంది. లేదు. నువ్వు ఏడ్చింది చాలు గాని నాకు కొంచెం సాయం చెయ్యి. అంటే ఒక కారుని గాల్లో తేలేడేలా చేయాలి. ఈ పని నువ్వు తప్ప ఇంకెవరు చేయగలరు? చేయలేరు కదా? నువ్వు చెప్పేది మాకు అర్థమవుతుంది. సరే, ఒక విషయం చెప్పు. ఆ మ్యాజిక్ షోలో అజింకా కనిపించలేనప్పుడు నువ్వెందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయావు? అక్కడ నాకు అసలు ఎలాంటి పని లేదు. కానీ అజింకి ఎందుకు ఉంచారంటే ఒకవేళ ఏదైనా సమస్య వస్తే నేను సాల్వ్ చేయడానికి కోసం. పైగా ఆ రోజు అతని షో ఫ్లాప్ అయింది. అందుకు నేను చాలా భయపడ్డాను, అతను నన్ను చంపేస్తాడేమోనని. అజింక్య చనిపోయాడు. మరి రిషితాన్ని చంపమని చెప్పి మిమ్మల్ని ఎవరు పంపించింది? సార్, డోలా కూర్కి సార్. సార్, వాడు చట్టానికి విరోధంగా రేసింగ్ నడిపేవాడు సార్. డోలా కూర్కి. ఇదిగోండి సార్, తాళం రెడీ చేశాను. బండి డిక్కీని ఓపెన్ చేసే ఆ రిమోట్ ఎక్కడా? ఇదిగోండి సార్ రిమోట్. ఇదిగో, మనం ఇప్పుడు అదే విధంగా చేస్తున్నాం. అజంకీని చేసిన విధంగానే. కవిన్, లోపల ప్రతి ఇంచ్ని చెక్ చేయి. ప్రతి ఇంచ్. ఖచ్చితంగా మనకి ఎవిడెన్స్ దొరుకుద్ది. వెళ్ళు.
ఓ, అయితే అజింక్య శవాన్ని ఇక్కడే దాచుంటాడు. ఏంటిది? ఇంత పెద్ద వెంట్రుక? నీకేం కాలేదుగా? సార్. సరే విషయం చెప్పు. లోపల శ్వాస పీల్చుకోవడానికే కష్టంగా ఉంది సార్. సార్, డిక్కీ లోపల ఇద్దరు దాచి ఉండడానికి చోటు ఉంది సార్, పైన కింద. తర్వాత సార్, ఇంకో విషయం, ఈ పెద్ద వెంట్రుక దొరికింది. దీన్ని DNA టెస్ట్కి పంపించు. ఇది ఎవరి తల వెంట్రుకో తెలిసిపోతుంది. సార్, ఆ నల్ల జాకెట్ వేసుకున్నారే ఆయనే డోలాపూర్కే. తనే ప్రిషితాన్ని చంపాలని మాతో చెప్పాడు. మీ దగ్గర మేమేం చెప్పామో అది మాత్రమే చెయ్యాలి, ఇంకేమీ చెయ్యొద్దు. వెళ్ళు. అన్నా, అది ప్రషితాన్ని మేము చంపలేకపోయామన్నా. అంటే అర్థం ఏంటి? మీరు అట్లీస్ట్ ఈ పని కూడా చేయలేకపోతున్నారా? ఇప్పుడు బాస్ని ఏ మొహంతో చూడాలి? మీరు విన్నారా సార్? బాస్కే బాస్. అలాగైతే ఇది అజింక్య మర్డర్ కేసు మాత్రం కాదు శ్రేయ, ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద విషయం ఉంది. రజనీ మేడం, వనతి నగర్లో మీకు ఒక బంగ్లా ఉంది. ఆ బంగ్లా ఇప్పుడు కోర్టులో కేసులో ఉంది. ఆ బంగ్లాలో మాకు ఒక డెడ్ బాడీ దొరికింది. డెడ్ బాడీనా? అవునండి. ఎవరు డెడ్ బాడీ? మెజిషియన్ అజింకి. ఏంటి, అజింక్ చచ్చిపోయాడా? అజింకా మీకు తెలుసా? చాలా బాగా తెలుసు. అదెలా? నా భర్త శేషాన్ ఒక పెద్ద మ్యూజిషియన్, అజింకా అతని శిష్యుడు. మ్యాజిక్ గురించి నా భర్తే అతనికి నేర్పించాడు. కానీ దానికి బదులుగా అతనేమిచ్చాడు? ఎవరూ ఇవ్వలేని గురుదక్షిణ. అది విన్నా గురువుకి శిష్యుడికి ఉన్న పవిత్రమే పోతుంది. ఎందుకు? అంతలా ఏం చేశాడు ఆ అజింక్య? అజింకా నా భర్తని ప్యారలైజ్ చేశాడు. ఇంట్లో నడవలేని స్థితిలో పాడేశాడు. వాడి వల్ల అతను మంచాన పడ్డాడు. దాని తర్వాత అతను చంపేశాడు. కానీ ఎందుకు? అంతగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అజంకి ఆ విధంగా చేయడానికి కారణం? ఇంతవరకు నాకు కారణమే తెలీదు. అలాంటి పెద్ద కారణమేమీ లేకపోతే మరి మీరెందుకు అతన్ని చంపారు? నేనేమి వాడిని చంపలేదే. మీరు హత్య చేయకపోతే మరి ఇంకెవరు చేశారు? అదెలా నాకు తెలుస్తుంది? నేను వాడిని చంపాలంటే నేనెందుకు 10 సంవత్సరాలు ఎదురు చూస్తాను? అయితే నా ఇంట్లోనే నేను డెడ్ బాడీ పెట్టుకుంటానా ఏంటి? ఓకే రజనీ మేడం, మేము ఒప్పుకుంటున్నాం మీరు అజంకిని చంపలేదు అని. సరే, దీనికి సమాధానం చెప్పండి. ఈ విషయాలన్నీ తెలిసిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు. వాడెవడు? ఇది ఎవరు చేసుంటారని మీరు అనుకుంటున్నారు? వాడెవడో మాకు దాయకుండా చెప్పండి. మీ భర్త మరణం వల్ల ఎక్కువ లాభం పొందింది ఎవరు? చెప్పండి. సార్ చూడండి. చూసావా తారిక? తనే ఆ ప్లేయర్. రజనీ మేడం, మీరు ఎవరికైనా చెప్పి ఉంటారు కదా, మనసులో దాచుకోలేక ఎవరితోనైనా చెప్పుంటారు కదా. బాగా ఆలోచించి చూడండి, ఎవరికి చెప్పారు? కొన్ని రోజుల ముందు ఒక జర్నలిస్ట్ వచ్చింది. నా భర్త గురించి వివరాలు అడిగింది. లేడీ జర్నలిస్టా? ఆ లేడీ జర్నలిస్ట్ పేరేంటి?
నందిత ఇక్కడి నుంచి డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంది. మీ ఇద్దరి మీద పరదా వేస్తుంది. అప్పటి వరకు ఆడియన్స్ దృష్టి నా మీద ఉండేలా చూసుకుంటాను. ఆ సమయంలో ఈ హోల్స్ ద్వారా మీరిద్దరూ లోపలికి వెళ్ళాలి. అర్థమైంది కదా? ఇది అర్థమైంది, కానీ హోల్స్ని ఎలా క్లోజ్ చేయాలి? సారీ ఫర్ ద ఇంటరప్షన్, కానీ మీ మ్యాజిక్కి సంబంధించి కొన్ని ఐడియాలు సిఐడి దగ్గర ఉన్నాయి. ఎలాంటి ఐడియా? ఈసారి నందితాని దాచేద్దామా? నేనా? నన్నెందుకు? అజింకి కార్డికిలో ఒక వెంట్రుక దొరికింది. దాన్ని DNA టెస్ట్ చేస్తే అది మీదేం తెలిసింది. ఏంటి? లేదు సార్, మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు. తప్పుగా ఏమనట్లేదు. శశాన్ ఇంటికి నువ్వు జర్నలిస్ట్గా వెళ్ళావుగా, వెళ్ళావా లేదా చెప్పు. నందిత, వాళ్ళు చెప్పేది నిజమా? అవును, నిజమే చెప్తున్నారు. శశాంత్ సీక్రెట్ని నేనే దొంగిలించాను. ఎందుకంటే నేను ఫేమస్ మెజిషియన్ అవ్వాలనుకున్నాను. అంతేకాదు, అజింక్యని కూడా నేనే చంపాను. వాడి కారు డిక్కీలో నేను దాక్కున్నాను. వాడు చెప్పాడు అజింక్య డెడ్ బాడీ కార్ వెంట్లోనే ఉండాలని. చెప్పాడా? ఎవరు చెప్పాడు? వాడు అజింక్యని చంపమని నన్ను బెదిరించిన వాడు. బెదిరించారా? ఎవరు నిన్ను బెదిరించారు? అయితే నిజమైన నిందితుడు అలాంటి ఒకడనమాట. అజింక్య వర్క్షాప్లోకి చాలా సులువుగా వచ్చేవాడు అనమాట. కార్లో ఏమైనా చేయగలిగేవాడు. నువ్వు వాళ్ళ ముఖం చూసావా? లేదు. ఇంకా శబ్దం? వాడు శబ్దం మీకు గుర్తులేదా? లేదు సార్, నేను చాలా భయపడ్డాను, అంచేత సరిగ్గా చూడలేదు. అది ఎవరైనా సరే వాడు బుక్కీ బాస్ని ప్రిషితాన్ని చంపడానికి ఎలా ఒప్పుకునేలా చేశాడు. నా చెల్లెలు ఇంకా వాడి దగ్గరే ఉంది సార్. రోజు అన్నోన్ నెంబర్ నుండి కాల్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఏంటంటే సిఐడి ఈ కేసుని వదిలేసే వరకు నా చెల్లెల్ని వదలను అని అంటున్నాడు. భయపడద్దు, నీ చెల్లికి ఏం కాకుండా మేము చూసుకుంటాం. అయితే మీరందరూ రేస్ చెయ్యను అంటున్నారా? మీరు చెయ్యరు అని ఫైనల్ గా డిసైడ్ చేస్తున్నారా? తీసుకోండి తీసుకోండి, అడ్వాన్స్ తీసుకోండి. చెప్తున్నాం కదా కుదరదు. తీసుకోండి, డబ్బులు మాకు ఇచ్చేయండి. అన్నా, చెప్పు. హై రేసర్స్ ఒప్పుకోవడం లేదు. వాళ్ళెవరూ నడపదలుచుకోలేదు. ఏంటి? వాళ్ళు ఫైనల్ గా చెప్తున్నారు వాళ్ళు చెయ్యరు. అరే, చివరి క్షణంలో రేసెస్ తప్పుకున్నారంటే దానివల్ల మనకి ఏర్పడిన నష్టాన్ని వాళ్ళ మామ వచ్చి తీరుస్తాడా ఏంటి? రే, నా బాస్ నన్ను షూట్ చేస్తాడు రా రే. అయితే మేము తోలచా? భయపడద్దు, రేస్ మేము కూడా తోలగలంలే. ఇంతకుముందు ఎప్పుడైనా తోలారా? ఎందుకు తోలలేదు? స్పెయిన్, జర్మనీ, ఇటాలీ అక్కడ రేసులు తోలాం మేము. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. అన్నా, ఫారిన్ పవర్ వాళ్ళు నేను చెప్పేది వినండి, వీళ్ళని యూజ్ చేస్తాం. ఓకే, అయితే మీరు వెళ్ళి బండి చెక్ చేసుకోండి. నేను బాస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. పదండి వెళ్దాం. మీరు వెళ్ళి బెట్టింగ్ సంగతి చూడండి. చూద్దాం ఎదవలి బాస్ ఎలా వస్తారని. మీరు వెళ్ళి బండి చెక్ చేసుకోండి. నేను బాస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. పదండి వెళ్దాం. మీరు వెళ్ళి బెట్టింగ్ సంగతి చూడండి. చూద్దాం ఎదవలి బాస్ ఎలా వస్తారని. ఏమైంది? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? బాస్, అదేంటంటే బాస్. సార్, అలా అయితే అతనే వీడి బాసా? సరే, ఈ కొత్త మనుషులు ఎవరు? సార్, బండిని తోలేవాళ్ళు సార్. వాడెవడో కాసేపులో తెలిసిపోతుంది. నో 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 మ్యాన్, నో మ్యాన్, నాట్ అట్ ఆల్. అరే, మీ కారు అది ఏం చెప్తారు, చాలా చాలా డొక్కు బండిలా ఉంది. ఏ హీరో, మా బండిని డొక్కు బండి అన్నావంటే ఊరుకోను. మా స్పెషల్ ఇంజనీర్ ఈ కార్ని చాలా బాగా మాడిఫై చేసి ఇచ్చారు. అదిగో ఆయనే వచ్చారు. ఓ అలాగా, కాస్త సిఐడి బండి కూడా మోడిఫై చేస్తావా? సిఐడి? ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? వీళ్ళంతా తేల్చండి.
ఎక్కడికి పారిపోతున్నారు? సిఐడికి సహకరించాలని తెలీదా? పదండి పదండి. లేరా, లెగవరా, చెప్పు చెప్పా. సార్, నేను చేసిందంతా కూడా సుశాంత్ అంకుల్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికే. నేను ఒక అనాథని, నన్ను చదివించారు, చూసుకున్నారు, ప్రతిభ గల మనిషిగా మార్చారు. అందుకని అజింక్యని చంపేసి శశాంక్ పాత ఇంట్లో అతను ఏలాడేసావా? నందితో ఇరుకోవాలని కదా? అవును సార్, తన చెల్లి నా దగ్గరే ఉంది. తను నేను చెప్తానే అన్ని చేసేది సార్. విక్రమ్, వీడింటికి వెళ్ళండి, నందిత చెల్లిని తీసుకురండి. ఇంకా ప్రిషితని ఎందుకు చంపాలనుకున్నావు? సరే, నేనేమనుకున్నానంటే అజింక్య ఇంకా ప్రిషితాన్ని చెప్పిన తర్వాత ఈ ప్రపంచంలోనే గొప్ప మెజిషియన్ అవుతా అనుకున్నాను. నువ్వెంత ప్రయత్నం సరే ఈ ప్రపంచంలో నువ్వు మెజిషియన్ అవ్వలేవు. నీ మెడలో ఉరితాడు ఎలాడేటప్పుడు ఆ సమయంలో ఏదైనా మ్యాజిక్ చేసి చూపించు, అప్పుడు ఈ ప్రపంచం తెలుసుకుంటుంది.